గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः
साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः కొన్ని చిన్న నియమాలు పాటిద్దాం. ఫోన్ అందరూ సైలెంట్ మోడ్లో పెట్టండి. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగించవద్దు. ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల వరకు ప్రోగ్రాం ఉంది. మన బ్యాచ్ మాత్రం ఎవరు మాత్రం వెళ్ళిపోబాకండి. లలిత మేడం గారు చివరి వరకు ఉంటారు, అంతా అబ్జర్వ్ చేస్తారు. అందరూ ఖచ్చితంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తెలుగు మాస్టర్ గారికి వెల్కమ్, సుస్వాగతం. SRMO హై స్కూల్ 1994-99 బ్యాచ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ మన టీచర్లందరికీ వాళ్ళు చెప్పిన విద్యాబోధనల వల్లనే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని పెద్దలు అన్నారు. ఈరోజు మన జీవితంలో 3వ స్థానంలో ఉన్న ఆచార్యుల్ని మళ్ళీ మనం ఒకే వేదిక మీద ఇలా మనం పూజించుకోవడం చాలా గొప్ప విషయం. మళ్ళీ మనం ఈరోజు అంతా చిన్నపిల్లలం అయిపోదాం. ఏమంటారు అందరూ? క్లాప్స్తో మీరు చప్పట్లు కొడితే మాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది. యాంకరింగ్ టీం ఎక్కడో ఉన్నాం, రకరకాల వృత్తులు, బాధ్యతలు, చాలా ఊర్లో ఉన్నాం. కానీ ఈరోజు మాత్రం మనందరం మన బ్యాచ్ విద్యార్థులమే. ఏమంటారు? నాటి సందడిని, చిలిపి అల్లరిని ఈరోజు మళ్ళీ మనం వెతుక్కుంటూ వచ్చాం. సో అదే ఆట స్థలం, అదే స్నేహం, అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే విద్యా విలువలు అన్నీ కూడా ఈరోజు మనం చూడబోతున్నాం. మీరందరూ క్లాప్స్ కొట్టాలి. ఇటువంటి ప్రోగ్రాంకి వచ్చిన టీచర్లందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ సుస్వాగతం చెప్తున్నాము.
27 సంవత్సరాల తర్వాత మన స్నేహాన్ని నిలుపుకోవడానికి మనందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థినులు చాలా ఎఫర్ట్ పెట్టి ఇక్కడికి వచ్చారు. చాలామంది పూణే నుంచి, హైదరాబాద్ నుంచి, చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ మరియు సుస్వాగతం. అలాగే ఆర్గనైజింగ్ టీం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్గనైజింగ్ టీంలో ఉన్న 10 మెంబర్సు చాలా కష్టపడి ఈ ప్రోగ్రాము గత 6 నెలల నుంచి ప్రయత్నించి ఈ స్థాయికి తెచ్చారంటే అందరి ఫేస్లో నేను ఉదయం నుంచి గమనిస్తున్నాను. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందం ఆల్మోస్ట్ ఇంకో 1 year 2 years మర్చిపోకుండా ఇలాంటి ఆనందం గడపడానికి ఆర్గనైజింగ్ టీం చేసిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా మనం మన ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. ఇటువంటి ప్రోగ్రాంకి ఈ ప్రోగ్రాం యొక్క స్పెషల్ ఏంటంటే, మనకి చదువు చెప్పిన లలిత మేడం గారు మనకి ఇప్పుడు హెచ్ఎంగా ఉండడం, అదే కాకుండా మేడం గారి ఆధ్వర్యంలో, మేడం గారి పర్యవేక్షణలో మనం ఇటువంటి ప్రోగ్రాం జరుపుకోవడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఇంకో 1 year మనం వెయిట్ చేస్తే మేడం గారు రిటైర్డ్ అయిపోతారు. మనకి తెలిసిన టీచర్స్ ఎవరు లేరు, అందరూ కొత్త వాళ్ళే. సో ఇదంతా క్రెడిట్ గోస్ టు మేడం గారికి, లలిత మేడం గారికి. విజ్ఞాపనను మన్నించి చాలా దూరం నుంచి, చాలా ఊర్ల నుంచి వచ్చారు. అందరికీ ప్రత్యేకమైన పాదాభివందనం తెలియజేసుకుంటూ సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఇంకా మనం కంప్లీట్గా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ప్రోగ్రాం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక స్పెషల్ ఉంది, ఎప్పుడూ స్పెషలే ఉంటుంది. ఈ గురు పరిచయానికి స్పెషల్ ఏంటంటే, మన లలిత మేడం గారు హెచ్ఎంగా ఉన్నప్పుడు జరుగుతుందని మనం ఇందాక మాట్లాడుకున్నాము. అలాంటి మన మేడం గారు ఈరోజు అంటే మొదటి అతిథిగా మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు స్టేజ్ మీదకి అలంకరిస్తారు. అంటే ద్వారకానాథ్ గారి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద్వారకానాథ్ గారు పైన అవకాశం లేదు కాబట్టి మొదట లలిత మేడం గారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళని కంటిన్యూ చేస్తాను. లలిత మేడం గారు స్టేజ్ మీదకి రావాలి. దయచేసి లలిత మేడం వస్తున్నప్పుడు మీ చప్పట్లు ఆకాశాన్ని. ఏదైనా శ్లోకం మిస్ అయితే ఆయన కొట్టిన దెబ్బలకి ఇప్పటికీ మాకు గుర్తుండిపోయినాయి. ద్వారకానాథ్ గారు దయచేసి మా పుష్పగుచ్చాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. చప్పట్లు కొట్టాలి మీరు. లలిత మేడం గారు ఎక్కింది స్టేజ్ మీదకి, ఎవరో కాదు లలిత మేడం. చప్పట్లు పెరగాలి. నేర్పిన మా ప్రియతమ గురువులు విజయలక్ష్మి మేడం గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. విజయలక్ష్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మాకు మా ఓరియంటల్ సెక్షన్కి మరో అమ్మగారు, ఖచ్చితంగా మరో అమ్మగారు మా విజయలక్ష్మి గారు. మేము 27 years అయినా కానీ మేడం గారు ఎప్పుడు వస్తారని చెప్పి చాలాసేపు ఎదురు చూసాము. ఎంతో కృషి చేసిన గౌరవనీయ భానుమతి మేడం గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. భానుమతి గారు మాకు ఓరియంటల్ సెక్షన్ రిలేటెడ్గా సాంస్క్రిట్ చెప్పి మాకు చాలా ఇన్స్పిరేషను. భగవద్గీతలో 12వ అధ్యాయంలో ఒక శ్లోకం ఇప్పటికీ మర్చిపోలేను. ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరం అవ్యక్తం తేషాం కేయోగ విత్తమ. రామనామ క్షేత్రం తీసుకెళ్ళడానికి మమ్మల్ని స్పెషల్గా ట్రైనింగ్ చేశారు భానుమతి మేడం గారు. ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే శ్లోకం అది మాకు. శ్యామ్ సుందర్రావు గారు, రిటైర్డ్ ఎస్ఏ బిఎస్సి గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. శ్యామ్ సుందర్ గారు ఈ సార్కి పుష్పగుచ్చు.
శర్మ గారు ఎక్కడున్నా కానీ స్టేజ్ మీదకి రావాలి. స్వాగతం, సుస్వాగతం సార్. తెలుగు మాస్టర్ గారి చేత దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆసన్నమైంది. తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతంగమయ. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగుల వైపు మనకు నడిపించే పరమ పవిత్రమైన ప్రక్రియ ఈ జ్యోతి ప్రజ్వలన. మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన మన పూజ్య గురువుల చేతుల మీదుగా ఈ జ్యోతిని వెలిగించుకోవడం మనందరి అదృష్టం. ఈ కార్యక్రమాన్ని ఇంత నిష్టగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని మన ఆర్గనైజింగ్ కమిటీ మిత్రులు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మన గురువుల పట్ల మనకున్న గౌరవాన్ని చాటి చెప్పేలా ప్రతి అడుగు వీరు ఎంతో అద్భుతంగా ప్లాన్ చేశారు. ఇప్పుడు నేను వేదికపై ఉన్న మన లలితా మేడం గారిని, ఆంజనేయ శర్మ గారిని, ఇతర గురువులందరినీ జ్యోతిని వెలిగించి మన 1994-99 బ్యాచ్ రీయూనియన్ వేడుకను అధికారికంగా ప్రారంభించాల్సిందిగా వినమ్రంగా ప్రార్థిస్తున్నాను. క్లాప్స్, చప్పట్లు పెరగాలి. మేడం, జ్యోతిని వెలిగించే సమయంలో మన చప్పట్లు ఆకాశాన్ని తాకాలి. ప్లీజ్. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాము. ఇది దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన. దీపం వెలిగింది అంటే మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మనం చదువుకునే రోజుల్లో ప్రతిరోజు మన దినచర్య స్టార్ట్ అయ్యేది ప్రార్థనతోనే. ఈ ప్రోగ్రాం కూడా జ్యోతి ప్రజ్వలన తర్వాత మనం ప్రార్థనతోనే స్టార్ట్ చేద్దాం. ప్రార్థన చేయడానికి ప్రస్తుత విద్యార్థులు మన కోసం వచ్చారు. ఈరోజు ఎంతో శ్రమపడి, ఆదివారం అయినా పాపం వాళ్ళు చాలా శ్రమ వచ్చి వచ్చారు. థ్యాంక్ యూ చిట్టల్లి. వాళ్ళు ఇప్పుడు జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. పూజ్యులు శ్రీ రంగాచార్యులు గారు మహావృక్షమై వేలాది మందికి నీడను ఇచ్చినట్లు వారు నాటిన ఈ విద్యా వృక్షంలోనే మనం పెరిగాం, విద్యావంతులయ్యాం. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ హోదా, గౌరవం అన్నీ ఆయన వేసిన పునాది వల్లనే సాధ్యమయ్యావి. గురువో నమః అని మనం తలుచుకునే ముందు మనకి ఈ గురువులను, పాఠశాలను అందించిన ఆ మహానుభావునికి కృతజ్ఞత చెప్పుకోవడం మన ధర్మం. సో అందరూ కూడాను రంగాచార్యులు గారికి విగ్రహానికి పూర్వమాలలో నివాళి అర్పించవలసిందిగా కోరుచున్నాను. లలిత మేడం గారు మొదట బయలుదేరతారు. ఇప్పుడు మనం సంతోష సమయంలో నుంచి గుండె భారమయ్యే ఒక ఘట్టానికి చేరుకున్నాం. ఈరోజు మనమందరం ఇక్కడ నవ్వుతూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం నాడు మనకు మార్గదర్శనం చేసిన గురువులు. అయితే వారిలో కొందరు ఈరోజు భౌతికంగా మన మధ్య లేరు అనేది చాలా చేదు నిజం. మనం ఈ స్థాయిలో ఉండాలని ఆశించిన మా మహానుభావులు, ఆ దేవదూతలు ఇప్పుడు దివికేగారు. కేవలం గురువులే కాదు, మనతో కలిసి ఆడుకున్న, మన బెంచ్ మీద కూర్చున్న మన తోటి మిత్రులు కొందరు కూడా అకాలంగా మనల్ని విడిచి వెళ్ళిపోయారు.
ఇప్పుడు నేను మనకు విద్య నేర్పించి ఈరోజు పరలోకంలో ఉన్న మన పూజ్య గురువుల పేర్లను చదువుతాను. వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుందాం. సుందర్రావు గారు, పివి నాథ్ గారు, దయచేసి అందరు నించోండి. పి రత్నబాబు గారు, ఎం సత్యనారాయణ గారు, డ్రాయింగ్ మాస్టర్ గారు, లక్ష్మీప్రసాద్ గారు, పద్మావతి గారు, గోపాలస్వామి గారు, మల్లికార్జునరావు గారు, రాజ్యలక్ష్మి గారు, శివరామకృష్ణ గారు, హర్షవర్ధనాచార్యులు గారు, వాసుదేవ మాస్టర్ గారు, వీరితో పాటు మన బ్యాచ్లో మనతో కలిసి చదువుకొని మధ్యలోనే మనల్ని విడిచి వెళ్ళిన మన మిత్రులను కూడా ఈ క్షణం స్మరించుకుందాం. చెక్కా సాంబశివరావు, సాంబయ్య, గోరంట్ల నాగేశ్వరరావు, ముద్దపప్పు నాగరాజు, సతీషు మరియు జ్యోతి గారు పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి జ్ఞాపకార్థం అందరూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. దయచేసి అందరూ మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మనం ఒక పేరు మర్చిపోయాం, విద్యానాథ్ గారు. దయచేసి చేశారు. మనుషులు దూరమైన వారు నేర్పిన అక్షరం, వారు చూపిన మార్గం మనలో ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. వారి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూర్చోండి. అమృత వాక్కు. ఆనాడు మన క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు సార్ చెప్పే పాఠాలు బోరు కొట్టి ఉండొచ్చు, మేడం ఇచ్చే హోంవర్క్లు కష్టంగా ఉండొచ్చు. కానీ 27 ఏళ్ళ ప్రయాణంలో మనకు అర్థమైంది ఏంటంటే ఆనాడు వారు చెప్పిన ప్రతి మాట వెనుక మన భవిష్యత్తు పట్ల తపన ఉంది, ఆకాంక్ష ఉంది. ఈరోజు మనలో చాలామంది ఇంజనీర్లు, టీచర్లు, బిజినెస్ మ్యాన్స్ ఇలా అనేక రకాల హోదాల్లో ఉన్నారు. నాడు మన గురువులు మనలో నాటిన ఆ విజ్ఞాన బీజాలే కారణం. నాడు వారు నేర్పిన పాఠాలు నేడు మన జీవిత గమనాన్ని చూసి మురిసిపోతున్నారు. ముందుగా మన గౌరవనీయులైన లలిత మేడం గారు బ్యాచ్ని ఉద్దేశించి, దయచేసి వేరుగా అనుకోవద్దు, కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి క్లుప్తంగా మీ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అవదంటున్నారు మేడం. సభకు నమస్కారం. ముందుగా ఈ పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ రంగాచార్యులు గారి దివ్య పాదపద్మములకు నమస్కారము. ఇక్కడికి విచ్చేసిన నా తోటి ఉపాధ్యాయులు అంటే కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది సర్వీస్లో ఉన్నారు. అలాగే 94 నుండి 99 మార్చ్ వరకు 10th క్లాస్ 99 మార్చిలో 10th క్లాస్ పాస్ అయి ఈ పాఠశాలను విడిచిన విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ సుమారు 3 నెలల క్రితం జానీను రవి వచ్చారు. మేము ఇలాగా గెట్ టుగెదర్ పెట్టుకుంటామని. మరి ఈరోజు ఎందుకనో వాళ్ళు చాలా దూరంగా జరుగుతున్నారు. అంటే వాళ్ళు అలసిపోయినట్టున్నారు పాపం. వీళ్ళందరేమో చేయలేదా? వీళ్ళందరేమో నిన్న మొన్నే కనిపించారు, వీళ్ళేమో ఈరోజు యాక్టివ్ పార్టిసిపెంట్స్ అయ్యారు, వాళ్ళేమో దాక్కున్నారు. సరే, అయితే నాకు మా బాబు ఎప్పుడు అడుగుతాడు, అమ్మ మీ స్టూడెంట్స్ అంతా ఆటో డ్రైవర్లు, తాపీ మేస్త్రులు, పెయింటర్లు వీళ్ళే ఉంటారా అని. నాకు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా గర్వంగా ఉంది. లేదు మా వాడు ఇక్కడ లేడు కానీ నాకు వీడియో తీసి పంపించాలనిపిస్తుంది. లేదురా మా స్టూడెంట్స్ సాఫ్ట్వేర్లుగా ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, మాకే లోన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మాకే కోట్లు లోన్లు ఇచ్చే స్థాయికి ఎదిగారు అని. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు సీ యూ. ఈ పాఠశాలలో చదువుకోవడం వలన
ఈ పాఠశాలలో ఉద్యోగం చేయడం అన్నా చాలా చాలా అదృష్టం ఉండాలి. మార్కులు బేస్ కాదు కానీ మోరల్ వాల్యూస్ బాగా ఉన్నాయని నా అభిప్రాయం. మీరు నాకు తెలియదు కానీ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళైనా ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళైనా, నాకు ఒకసారి ఒక పిల్లాడు ఇక్కడ దేనికో వచ్చాడు, అంటే మిమ్మల్ని మేము గుర్తుపట్టలేము కొన్ని సంవత్సరాల తర్వాత, మీకు మేము తెలుస్తుంది కానీ వాళ్ళ చెల్లో ఎవరో ఉన్నారని వచ్చాడు. నేను ఎందుకు అడిగాను, ఏరా తాగుతున్నావా అన్నా. మేడం మీ దగ్గర చదువుకున్నాం మేము, జీవితంలో ఎప్పుడు తాగమన్నాడు. అలాంటి విన్నప్పుడు మాకు చాలా గర్వంగా ఉంటుంది. నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు, మీకేంటి ఇంకా సొంత ఇల్లు కూడా లేదా అని. నేను ఎప్పుడు అసలు దాని గురించి ఆలోచించలా. నాకు సొంత ఇల్లు ఉందా లేదా, నాకు నగలు ఉన్నాయా లేవా, నేను డబ్బులు వెనకేసానా, సేవింగ్స్ చేశాను, నేను ఎప్పుడు ఆలోచించలా. అంటే అవన్నీ మనకి తృప్తిని ఇస్తాయని నేను అనుకోను. నేను ఎప్పుడు అసలు ఆ దిశగా ఏ రోజు ఆలోచించలే. ఇంకా కొంతమంది అడిగారు, మీరు ఇక్కడ స్కూల్లో పిల్లలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, మీ పిల్లాడి గురించి మీరు ఆలోచించరా అని. నిజంగా నేను అది కూడా ఆలోచించలా. అంటే చెప్పట్లో కొంతమంది చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పనియండి ఎవరైనా. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు చారుమతి గారు, భానుమతి గారు నాకు ఫుల్గా సపోర్ట్గా ఉన్నారు. నాకు 24 years ఏజ్ అప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యా, నాకు పెళ్ళి కూడా కాలేదు. అప్పుడు 95లో నాకు మ్యారేజ్ అయింది. అప్పటి వరకు నన్ను వాళ్ళిద్దరూ, చారుమతి గారు అయితే నాకు ఈవినింగ్ క్లాస్ ఉంటే నా క్లాస్ అయిపోయేదాకా నాతో పాటు ఉండేవాళ్ళు టిల్ హర్ రిటైర్మెంట్. ఎవరిని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ స్కూల్ని అసలు మా కంఠంలో ప్రాణం ఉండగా మేము మర్చిపోము. అలాగే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే కూడా నాకు చాలా 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 సంతోషంగా ఉంది. మీరు కూడా ఎప్పటికీ మనకి ఆస్తులు డబ్బు ఇదంతా కాదంటే అవునేనేమో నాకు తెలియదు కానీ మనకి వాల్యూస్ ఇంపార్టెంట్. మనం ఎవరిని మోసం చేయకుండా మన నిజాయితీగా బతుకుతూ అందరితో కలివిడిగా ఉంటే మనకు కావాల్సినవి ఏంటో దేవుడు మనుషు రూపంలో కానీ ఆయన రూపంలో కానీ ఆయన ఇస్తాడు. రంగా ఎక్కువ టైం ఇవ్వలేదు నాకు. అదే థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చెప్పారు మేడం మీరేం సేవ్ చేయలేదని? మేమంతా మీరు సేవ్ చేసుకున్న స్టూడెంట్స్ మేడం, ఆస్తులం. మీరు మిమ్మల్ని చూసి విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ముఖ్యంగా మీరు ఈరోజు చూపించినటువంటి అభిమానం మాకు చాలా గర్వంగా ఉంది. మీరు మాకన్నా ఉన్నత స్థితి పొందుతారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మీరు, మీ పిల్లలు, మీ భర్తలు వీళ్ళందరూ గొప్పవారు అవుతారని, దీర్ఘాయువులుగా ఉంటారని ఆశిస్తూ విరమిస్తున్నాను. తస్మై శ్రీ గురవే దక్షిణామూర్తయే. ఈరోజు ఇంత చక్కగా పూర్వ అధ్యాపకుల్ని గుర్తుపెట్టుకొని ఇంటికొచ్చి పిలిచి ముందే చెప్పి ఎంతో సత్కారంతో ఆహ్వానించినటువంటి 94, 99 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఇది గెట్ టుగెదర్ అంటే మళ్ళీ కలయిక ఎప్పుడు? మీరు ఇక్కడ 6th క్లాసులోనూ 7th క్లాసులోనూ చేరుంటారు. 10th క్లాస్ అవుతుంది. అందరూ కూడా పరీక్షలు రాస్తారు. చక్కగా ఎవరికి తగినటువంటి వాళ్ళు మార్కుల్ని పొంది ఎవరి భవిష్యత్తును నిర్ణయించుకొని ఆయా కళాశాలల్లో చేరి మీరందరూ కూడా మీ భవిష్యత్తును వృద్ధి చేసుకొని చక్కటి డాక్టర్లో లేకపోతే ఇంజనీర్లో ఇంకా ఏదో అయ్యి వెళ్తారు. జీవిత గమనంలో మీరు మునిగిపోయి ఆ తర్వాత వివాహం, ఆ తర్వాత పిల్లలు, ఈ కాలక్రమంలో మీరు కొంచెంగా మరి పాఠశాల అధ్యాపకుల గురించి మరుగున పడతారు కొద్దిగా. ఆ తర్వాత మీకు పిల్లలు పుడతారు. మీ పిల్లలు
వాళ్ళని స్కూళ్ళల్లో చేర్చటం. అటువంటి సమయంలో అప్పుడు మీకు జ్ఞాపకం వస్తారు, మన అధ్యాపకులు మనల్ని ఎట్లా తీర్చిదిద్దారు అనేటువంటి విషయం మీరు చక్కగా జ్ఞాపకం చేసుకొని అప్పుడు మీకు జ్ఞాపకం వచ్చి మళ్ళా ఆ టీచర్లని, ఆ మాస్టర్లని మనం ఒక్కసారి చూస్తే బాగుండు. వాళ్ళు మిమ్మల్ని మీ చేత మీ మీద కోపంతోటో మీ మీద కక్షతోటో మిమ్మల్ని కొట్టలేదు, తిట్టలేదు. మిమ్మల్ని తిట్టినా కొట్టినా మీ భవిష్యత్తు కోసమే, మీరు బాగుపడాలని, మీరు అభివృద్ధిలోకి వచ్చి భవిష్యత్తులో ఉన్నతులు కావాలని అధ్యాపకులందరూ కూడా మిమ్మల్ని ఆ విధంగా మరి చేసి కొట్టినా తిట్టినా చేసి మీ అభివృద్ధికి తోడ్పడినటువంటిది అధ్యాపకులే. ఇప్పుడు ఆ విద్యార్థులు గొప్పవాళ్ళై శిష్యాదిచ్చేత్ పరాజయం అని గురువుల్ని మించినటువంటి వాళ్ళై మీరిప్పుడు డాక్టర్లై ఈ టీచర్ గారు చెప్పినట్టుగా మాకే లోన్లు ఇచ్చేటువంటి వాళ్ళు, మాకే చెప్పగలిగినటువంటి జ్ఞానవంతులు అయి ఉండటం మాకు చాలా సంతోషం. అటువంటి విద్యార్థులు మీరు ఈ పాఠశాలలో, మామూలు పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు వేరు, ఈ ఓరియంటల్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకి వేరు. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం ముఖ్యం, దానికి తోడ్పాటు సంస్కృతం. ఇక్కడ సంస్కృతం చదువుకుంది, సంస్కృత కక్షలో లేకపోయినా, సంస్కృతం తీసుకోకపోయినా కూడా ఇక్కడటువంటి చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా ఎంతో జ్ఞానం, మరి ఒక నడవడిక, మంచి నడవడిక మరి కలిగి ఉంటాయి అనేది మాత్రం నిశ్చయం. ఇటువంటి ఇక్కడ ఉపాధ్యాయులు కూడా వాళ్ళని సత్ప్రవర్తనతో తీర్చిదిద్దారు. అటువంటి వాళ్ళు ఇక్కడి అధ్యాపకులు. అందుకే మీరు అందరూ కూడా ఇటువంటి అధ్యాపకుల్ని మనం చూడాలి. మనకప్పుడు ఆ టీచర్ గారు అట చెప్పారు, భగవద్గీత పోటీలకు పంపించారు, మనల్ని మళ్ళీ శ్లోకాలన్నీ అక్కడికి ఇక్కడికి చెప్పారు అని చెప్పి మీరు ఇప్పటికి కూడా జ్ఞాపకం పెట్టుకొని, అటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మాకు మీరు ఎవరో కూడా జ్ఞాపకం లేదు, మీరు వచ్చి మీ పేరు చెప్తే తప్ప మాకు తెలియదు. అటువంటి వాళ్ళని మీకు దగ్గరికి వచ్చి టీచర్ గారు బలానా నేనండి, మీ దగ్గర చదువుకున్న వాళ్ళమండి అని మీరు చెప్తుంటే మాకు ఎంత సంతోషంగా ఉందంటే, మా పిల్లలు ఉన్నతులైనా కూడా మేము అంత సంతోషం పొందమేమో. మీరు అంత ఉన్నతులైన తర్వాత మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది. ఇటువంటి శిష్యులు మాకున్నారు అనేటువంటి గర్వం కలుగుతుంది. మరి ఇటువంటి వాళ్ళు మీ అధ్యాపకుల్ని ఆహ్వానించి సన్మానం చేసి మాతో కాలం గడపటానికని నిర్ణయించుకొని మీరు ఇక్కడికి వచ్చారంటే నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. చిన్నప్పటి చేసినటువంటి అల్లరిని జ్ఞాపకం తెచ్చుకొని, మరి అధ్యాపకులు తోటి కూడా అల్లరి చేసి ఉంటారు బహుశా, అటువంటి మీ అల్లరిని జ్ఞాపకం చేసుకొని మీ గత స్మృతులను నెమరేసుకుంటూ మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో మేము ఎప్పటికీ మర్చిపోలేము, మిమ్మల్ని మర్చిపోలేము. అందుకే మేడం ప్రతి ఒక్కరిని అంత సవినయంగా మన కమిటీ మెంబర్స్ పిలిచారు. అండ్ మీరు దండించిన శిక్షించిన అది మా భవిష్యత్తు కోసమని మాకు ఆ తర్వాత తెలిసింది. అందుకే మేమంతా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాం మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ రోజు కానీ మీరు అలా శిక్షించకపోతే మేము అలా ఉండేవాళ్ళం కాదు, అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు విజయలక్ష్మి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. 94-99 బ్యాచ్ విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మాట్లాడమంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఈ స్కూలు వ్యవస్థాపకులైన రంగాచార్యులు గారు మొక్క నాటినట్టుగా ఈ స్కూల్ని స్థాపిస్తే దాన్ని ఒక మొక్కని నాటడంతో సరిపోదు, దాన్ని డెవలప్ చేస్తేనే అది ఇక్కడ చక్కగా పచ్చగా ఉంటుంది. అలా డెవలప్ చేయడానికి రంగాచార్యుల గారి కుమారుడైనటువంటి విద్యానాథ్ గారు ఎంతో కృషి చేసి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే వాళ్ళిద్దరు కృషే ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఇంత చక్కటి ఫంక్షన్లు చేసుకోవడానికి వీలైంది. ఆ స్కూల్ని ఇంకా ఇలాగే అభివృద్ధి చెంది స్కూలు ముందు తరాల వాళ్ళకు కూడా చాలా చక్కగా నీడనిచ్చి విద్యాబుద్ధుల్ని కూడా నేర్పించాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఈరోజు ఇక్కడ మాకు చక్కగా గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా ఇలా చేయడం అనేది చాలా ఆనందంగా, మళ్ళీ ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా మాకు ఉత్తేజం వచ్చినట్టుగా అయింది.
మాకు మామూలుగా ఇళ్లల్లో ఉంటే ఏదో పెద్దవాళ్ళం ఇళ్లల్లో ఉంటుంటాం. ఇట్లా మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి చక్కగా మళ్ళీ టీచర్లుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ టీచర్ల యొక్క వృత్తి అనేది చాలా మంచి వృత్తి. ఎందుకంటే ఇన్ని 25 సంవత్సరాల తర్వాత కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి మాకందరికీ కలిగించడం అనేది చాలా బాగుంది. మీరందరూ కూడా ఇంకా ముందు ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా మంచి పొజిషన్కి వెళ్ళి బాగా చక్కగా మీ పిల్లలు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను ఇందా చెప్పిన ప్రకారమే మాకు మరో అమ్మగారు, మా విజయలక్ష్మి గారు స్పీచ్ మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఇలాంటి ఫంక్షన్స్ ప్రతి సంవత్సరం జరుపుతాం. కుదిరితే ప్రతి సంవత్సరం మేడం గారు ఇలాగే వచ్చి స్పీచ్ ఇవ్వాలి. నెక్స్ట్ శ్యామసుందర్ గారు మాట్లాడతారు. సభకు వచ్చినటువంటి నా తోటి ఉపాధ్యాయులు, నెక్స్ట్ పూర్వ విద్యార్థులు అందరికీ నా ఆశీస్సులు. నేను వచ్చినప్పటి నుంచి తెలిసిన మొహాలు ఎవరన్నా కనిపిస్తాయి, ఎవరన్నా గుర్తుపట్టగలరా అని ప్రయత్నిస్తున్నా. కానీ టిల్ నౌ ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ ఈవెన్ వన్ పర్సన్. ఏదో మొన్న మా ఇంటికి వచ్చినటువంటి 4 గుర్తుపట్టాను తప్ప మిగతా ఎవరిని గుర్తుపట్టలేదు. సారీ. ఎందుకంటే మా ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మా మెమరీ కూడా తగ్గిపోతుంటుంది. కానీ ఒకటి, సబ్జెక్ట్ కానీ ఆ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కానీ ఈ రోజు వరకు నేను మర్చిపోలేదు. ఇప్పుడు మళ్ళీ కూర్చుంటే మళ్ళీ మీకు పాఠం చెప్పగలరు, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ టాపిక్, అది ఒక్కటే మెమరీలో నిలిచింది. ఈ ఇండివిజువల్స్ వీళ్ళంతా కూడా దే ఆర్ ఫేడింగ్ అవే. అది సహజం. నాకు ఇప్పుడు 76 ఏళ్ళు కాబట్టి సహజం అది. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది, ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటి చాలా విలువైంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఉండొచ్చు, బయటికి వెళ్ళినాక బాగా అభివృద్ధి చెంది ఉండొచ్చు. కానీ ఆ పాత స్నేహాలు మర్చిపోకండి. మీ స్థాయి ఇక్కడ అక్కర్లా. మన ఫ్రెండు అనేటువంటి గుర్తుపెట్టుకోండి. వాడి యొక్క స్టేటస్ మీకు అనవసరం. డబ్బున్నవాడా, పదవిలో ఉన్నాడా, ఇవన్నీ పెట్టుకోకుండా మీరు ఓపెన్గా ఉండండి మీ ఫ్రెండ్స్ తోటి. అది మీకు లైఫ్ని ఇస్తుంది. ఒకసారి ఇప్పుడు కనుక మీటింగ్ అయితే మీ లైఫ్ స్పాన్ 5 ఏళ్ళు పెరిగినట్టు లెక్క. డెఫినెట్గా అది గుర్తుపెట్టుకోండి. అంటే మెయిన్గా ఏంటంటే ఈ కలవడం అనేటువంటి చాలా ప్రధానం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము 71, 73లో ఎంఎస్సీ చేశాను. ఎక్కడ 3 రాష్ట్రాల అవతల, మధ్యప్రదేశ్ చివర. ఇప్పటికీ మేము మా ఫ్రెండ్స్ కలుస్తుంటాం. మాకు పాఠాలు చెప్పిన గురువులు చూద్దామని వెళ్ళాం, కానీ ఎవరు లేరు. చివరికి ఆ కాలేజ్ స్టాఫ్ 50 ఏళ్ల తర్వాత మేము కాలేజీకి వచ్చామని చెప్పేసి మాకు సన్మానం చేశారు స్టూడెంట్స్. ఎందుకంటే ఒక స్టేజ్ దాటినాక, మన బాధ్యతలన్నీ తీరినాక, అమ్మయ్య మన ఫ్రెండ్స్ ఎక్కడున్నారు ఏమిటి అనేటువంటి ఆలోచన వస్తుంది. అప్పుడు విల్ ట్రై టు గ్యాదర్ దెమ్. అందుకనే వాట్ ఐ అడ్వైజ్ యూ, మీరు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని అందరినీ కలపండి. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ దట్ జాబ్. నేను మా ఎంఎస్సి క్లాస్మేట్స్ది 70 to 75 ఈ 5 ఏళ్లలో మా సీనియర్సు, మా జూనియర్సు అందరినీ కలిపి ఒక గ్రూప్ ఏర్పాటు చేశాం. దానికి నేనే ఆర్గనైజ్ హెడ్ని. కాబట్టి మేమేంటంటే ఎవ్రీ 6 months ఎక్కడో చోట కలుస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడ రావడానికి ఎండలో ఏం పెడతావులే, వద్దులే అని మా అబ్బాయి అంటాడు. ఏంటంటే వీ విల్ హ్యావ్ మోర్ రెస్ట్రిక్షన్స్ టు సే. ఎందుకంటే మా సంగతి చూడాల్సిన మా పిల్లలే. కాబట్టి మాకేదైనా అవుతుందేమో అన్నట్టు వాళ్ళ భయం. అదంటే భయంతో కూడుకున్న ప్రేమ అనుకోండి, ప్రేమతో కూడుకున్న భయం అనుకోండి, ఏదైనా ఒకటి. అందువల్ల దే వోంట్ హ్యావ్ అలౌస్ టు మూవ్. అట్లాంటివి మేమేం చేస్తామంటే, దగ్గర కాకుండా బెంగళూరు ఒక 6 నెలల క్రితం బెంగళూరులో కలిసాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో. అలాగే ఒకసారి మధ్యప్రదేశ్ భోపాల్లో కలిసాం, హైదరాబాద్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో కలుస్తుంటాం. కాబట్టి అంత దూరం వెళ్ళడానికి పిల్లలు అలౌ చేయరు. ఎందుకంటే ఇబ్బంది పడతామేమో అని.
ఆ రకంగా ఏంటంటే మీరు మమ్మల్ని పిలిచినా పిలవకపోయినా దట్ ఈజ్ ఇమ్మెటీరియల్, బట్ మీరు కలవడం అనేది ప్రధానం. మీరు ఒక ఏడాదికి ఒకసారి ఎప్పుడో చోట కలిసి ఆఫ్టర్ ఆల్ ఒక టీ తాగితే చాలు, అంతకన్నా ఇంకేం అక్కర్లే. పర్వాలేదు, స్కూల్లో అయినా పర్వాలేదు, ఎక్కడైనా సరే. అదేంటంటే మన్ని మీ రొటీన్ ప్రతి వాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాల బాధలు, బాధ్యతలు ఉంటాయి. వాటి నుంచి మర్చిపోయి బయటికి రావాలంటే ఇలాంటి యూనియన్స్ చాలా అవసరం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్, అక్కడ మా యూనివర్సిటీ ఆ లోకల్ పేపర్స్ మమ్మల్ని 50 ఏళ్ల తర్వాత చదువుకున్న స్కూల్ మీద, యూనివర్సిటీ మీద అభిమానంతో వచ్చారని లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ముగ్గురు వచ్చారు మాకు సన్మానం చేయడానికి. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్. నేను మొన్న మా ఇంటికి వచ్చిన వాళ్ళు చూపించాను కూడా ఆ మూమెంట్. అట్లా అన్నమాట. అందువల్ల ఏంటంటే జస్ట్ డోంట్ బ్రేక్ ద ఫ్రెండ్షిప్, ట్రై టు గ్రో ఇట్ అప్. దాన్ని పెంచండి, మీరు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు నేను చెప్పాను కదా, ఎక్కడో చోట టీ స్టాల్ దగ్గర, పార్కుల్లోనూ ఎక్కడో చోట కలవండి, తప్పేం లేదు. మమ్మల్ని పిలవడం అనేటువంటిది అది ఇంపార్టెంట్ కాదు, బట్ మీరు కలవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందువల్ల మేము చెప్పింది అర్థం చేసుకున్నారు, పైకి వచ్చారు, ఇంకా పైకి వస్తారని మా ఆశ. ఎందుకంటే మేము నిచ్చెన మెట్లు లాంటి వాళ్ళం. నిచ్చెన ఎప్పుడు పైకి వెళ్ళదు, ఆ మెట్లెక్కి మిగతా వాళ్ళు పైకి వెళ్తారు. అలాగే మేమేంటంటే మేము ఆ రకంగా సంతోషపడతాం. మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు మంచి పొజిషన్లో ఉంటే మేము ఉన్నట్టుగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే బయటికి ఎక్కడైనా వెళ్తే ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు, అండ్ మీ దగ్గర చదువుకున్నామని నేను చెప్తారు, ఆహా అనాలి. ఎందుకంటే వాళ్ళ పేరు పెట్టి పిలుద్దామంటే గుర్తు కూడా రాదు. అది అందుకనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మమ్మల్ని పిలిచి గుర్తుపెట్టుకుని ఈ పిలిచినందుకు చాలా చాలా సంతోషం. ఐ ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ మీటింగ్స్ లైక్ దిస్, నాట్ ఇంక్లూడింగ్ అస్, ఓన్లీ విత్ యూ. అర్థమైందా? అది మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసి ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటే అందరి కాంటాక్ట్స్ పట్టుకొని వాడు ఎవరిని మీరు పోకూడదురా, కనెక్షన్ పోకూడదు అని చెప్పేసి క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన స్కూల్ కరస్పాండెంట్ ద్వారకానాథ్ సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. సారీ. హలో, మిమ్మల్ని చూస్తే అంతా చూసి కావాల్సిన గోల్ జరుగుతుంటే కాల్ చేసి అంటున్నారు ఇలాంటి నన్ను చెప్పేది టీచర్ గారు. నాకు సొంత చెల్లెలాగా నన్ను చూస్తుండేది. నాకు భానుమతి గారు చెబుతుంటే నాకు క్లాస్లో ఉండి ఎట్లా చెప్తున్నా చూడకండి అన్ని గమనిస్తుండేది. అన్నీ మిమ్మల్ని చూస్తే నాకు అంత ఆనందంగా ఉంది. ఇటువంటి సమయంలో మిమ్మల్ని పాదాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వాసు అన్నాడు. ఇప్పుడు రాజవాడు రోజు కనపడుతూ బాబా నువ్వు చెవిపోవాడు. అటువంటి ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. మంచంలో పడుకున్నప్పుడు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మీ అందరూ గుర్తుకొస్తుంటారు అప్పుడప్పుడు. అది మీ అందరికీ అవకాశం చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్ యూ సార్. మీ కళ్ళలో ఆచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తోటి ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఈ విద్యార్థులకి నా హృదయపూర్వక ధన్యవాదములు చెప్తున్నాను నన్ను పిలిచినందుకు. నేను ఇంత దూరం రాగలుగుతానో లేదో, నేను ఒక యజ్ఞంలాగా ఒక పని పెట్టుకున్నాను. ఇప్పుడు అదే నా టైం వేస్ట్ అవుతుందేమో గంట అని నేను పిలిచినప్పుడు అన్నాను, నా టైం వేస్ట్ చేస్తారేమో అని. నాకు నిజంగానే వేస్ట్ అయిపోయింది. కానీ చాలా ఆనందంగా ఉంది మీరు ఇట్లా పిలిచి చేసినందుకు. నా తోటి విద్యార్థులకు, నా తోటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు ఒక హృదయప్రదం లాంటి వాళ్ళు. మన హృదయం ఎక్కడ ఉంటుంది? మన గుండె ఎక్కడ ఉంటుంది? ఎడమ భాగాన ఉంటుంది. మనకు 2 హృదయాలు ఉన్నాయి. ఒకటి ఎడమ భాగంలో ఉండేది మనం చేసుకునే పనులకి. రెండో హృదయం గుండె కుడి భాగంలో ఉంటుంది. అది ఆధ్యాత్మిక హృదయం.
మనకి సూర్యుడు కాంతి ఎలా వస్తుంది, రోజునే తేజస్సుగా వస్తుంది, మధ్యాహ్నానికి సాయంత్రానికి ముడుచుకుపోతుంది. అప్పుడు ఒక కమల పుష్పం వికసిస్తూ ఉంటుంది, సాయంత్రానికి అది ముడుచుకుపోతూ ఉంటుంది. కానీ మనకి ఈ గురువు ఇచ్చే కాంతి ఒకసారి విచ్చుకున్న పద్మం మళ్ళా ముడుచుకుపోదు, ఎప్పుడు ఇంకా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అలా మీరు దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా ఆ పుష్పాన్ని ఇంకా వికసింపజేసుకుంటూ ఉంటారని హృదయపూర్వకంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆ పద్మం ఇంకా పిల్లలందరికీ వికసింపజేయించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం. ఆనందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మన పాఠశాల వ్యవస్థాపకులు స్వర్గీయులు శ్రీమాన్ రంగాచార్యులు గారు చాలా కాలం మన పాఠశాలని సమర్థవంతంగా చాలనం చేసినటువంటి శ్రీమాన్ విద్యానాథ్ గారు, వారికి నా హృదయపూర్వక నమస్సులు. అలాగే 99 పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాసీనులైనటువంటి ప్రధానాధ్యాపకురాలు శ్రీమతి లలిత గారికి, అలాగే విజయలక్ష్మి గారికి, అలాగే భానుమతి గారికి, శ్యామసుందరం గారికి, శర్మ గారికి నా హృదయపూర్వక నమస్సులు. తదితర అధ్యాపకులకు నా హృదయపూర్వక నమస్సులు. పూర్వ విద్యార్థులు అందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు. ఈనాడు నాకు గుర్తుపెట్టుకోవటం చాలా కష్టమైన రోజులు ఈ రోజులు. అలాంటి ఈ రోజుల్లో ఎప్పుడో 27 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో 6th to 10th క్లాస్ దాకా చదివినటువంటి ఈ విద్యార్థులు కలుసుకోవటమే ఒక గొప్ప సమ్మేళనం. తర్వాత మరి యథార్థంగా అన్ని ధర్మాల్లో కూడా మిత్రధర్మం చాలా గొప్పది. యథార్థంగా కృష్ణుడికి చాలామంది మిత్రులున్నా ఏమీ లేనిటువంటి కుచేలుడంటే చెప్పలేని ఇష్టం. ఇది మనకు తెలుసు భాగవతంలో, భారతంలో. అంటే అంత ప్రేమించేవాడు, అంత గొప్ప కృష్ణుడు కుచేలుణ్ణి. అలాగే మీరందరూ కూడా 27 సంవత్సరాలు ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసి తర్వాత రకరకాల స్థాయిలకి వెళ్ళిపోయి కొంతమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు అయ్యారు, కొంతమంది వ్యాపారవేత్తలయ్యారు, కొంతమంది సామాన్యులయ్యారు, కొంతమంది చాలా కష్టంతో జీవిస్తున్నారు. ఇన్ని క్యాడర్స్ ఉన్నారు ఇప్పుడు మీరు, నేను అనుకుంటున్నా ఉన్నారని. అయినా కూడా ఇప్పుడు ఒకటయ్యారు ఈరోజు. అది గొప్పదనం. ఒకటి అవ్వాలి అనుకునేటువంటి రోజు ఇది. చాలా మీ యొక్క మనసు చాలా గొప్పది. మీకున్న మిత్రత్వ ధర్మం చాలా గొప్పది. నేను మీకు ఇందాకే చెప్పా, అన్ని ధర్మాల కంటే మిత్రత్వ ధర్మం గొప్పది. మనం దేన్ని మర్చిపోయినా మిత్రత్వాన్ని మర్చిపోకూడదు. అది మీరు నిరూపించారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేను రాగానే సార్ నేను గుర్తున్నానా అంటారు. ఎలా గుర్తుండడం కష్టం కదా. 27 సంవత్సరాల క్రితం నా వయస్సు, ఇప్పుడు నేను 70లో పడ్డా. మరి ఇప్పుడు వయస్సు ఇన్నేళ్ల గ్యాప్లో చాలా వందలాది మంది విద్యార్థులు వెళ్ళిపోయి ఉంటారు నా చేతుల ద్వారా 10th క్లాస్ అయిపోయి. మరి అలాంటప్పుడు ఇందాక శ్యామసుందర్ గారు అన్నప్పుడు వయసు పెరిగిన కొద్దీ మెమరీ ఇంకా పెరగదు. ఏమన్నా అనుకుంటారేమో అని నటన చేస్తూ గుర్తున్నారు అనాలి, లేకపోతే బాధపడతారు పాపం వాళ్ళు అని ఏమనుకోవద్దు. ఎందుకంటే మీ అందరూ నా చేతుల నుండి 6th 7th అయిన తర్వాతే 10thకి వెళ్ళారు. మరి యథార్థంగా 6th 7thలో వీరబాదుడు బాధేవాళ్ళలో నేను ఒకటిని, అలాగే ఆంజనేయ శర్మ గారు ఒకడు, అలాగే ప్రసాద్ మాస్టర్ ఒకళ్ళు. ఆ రోజుల్లో మాకు తెలుసు మేము బాగా కొడతామని. మేము అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో మా ముగ్గురి మీద కసిపెట్టి వీళ్ళు ఎప్పుడో స్పాట్ పెడతారు మాకు అని చెప్పి. కానీ ఇట్లా పెట్టారు స్పాట్, మాకు స్పాట్ పెట్టలే, ఇట్లా పెట్టారు మాకు స్పాట్.
ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. అయినా ఆ రోజుల్లో నాకు ఆనందం ఏంటంటే ఇవాళ ఆ రోజుల్లో ఒక్క శబ్దం చెప్పమ్మా అంటే అప్పచెప్పడానికి గడగడగడలాడిపోయి సెలవులు కూడా పెట్టేవాళ్ళు మా దెబ్బకు తట్టుకోలేక. మరి అలా ఉండే విద్యార్థులు ఈరోజు డయాస్ మీద నిలబడి చక్కగా ప్రార్థనలు చేస్తూ, చక్కగా ఎనాలిసిస్ చేస్తూ, వ్యాఖ్యానం చేస్తూ, చక్కగా ఆహ్వానిస్తూ ఉంటే మీలో పెరిగినటువంటి సంస్కృతికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ యొక్క సంస్కృతే మరి మీకు కంటిన్యూ చేయాలి. మీరే కాదు, మీ పిల్లలకు కూడా గురువు పరబ్రహ్మ అనే తత్వాన్ని మీరు బోధించాలి ఈ స్కూల్లో చదువుకున్నందుకు. అందులో ఈ రోజుల్లో గురువు పాఠాలు చెబితే అవంగానే పుస్తకం అడ్డం పెట్టుకుని గురువు కనపడితే ఏమి ఇబ్బందో అని చెప్పి వెళ్ళే రోజులు ఇవి. అది నాకు తెలుసు. అలాంటి రోజుల్లో 2.5 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని మాకు సన్మానం చేసి మమ్మల్ని పలకరిద్దామనేటువంటి మీ యొక్క మిత్రత్వానికి, మీ స్నేహత్వానికి, మీ యొక్క ఐక్యతకి నా హృదయపూర్వక అభినందనలు అన్నమాట. అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా బాగుంది, సంతోషంగా ఉంది. ఇంకా మాట్లాడాలి కాబట్టి చాలామంది మరి ఇంతటితో విరమిస్తూ మీకు, మీ పిల్లలకి, మీ అందరి కుటుంబాలు కూడా ఆ శ్రీనివాసుడు పరిపూర్ణంగా ఆయుహు, ఆరోగ్యం, అభివృద్ధి కలగాలని చెప్పి, ఐశ్వర్యం కలగాలని చెప్పి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు మాతో ఎప్పటికీ ఉండాలి. అలానే నాకు కూడా గుర్తులేరు, ఎందుకంటే నా దగ్గర నేను 6th క్లాస్ వరకు 7th చెప్పేవాడు. శ్యామ్ సుందర్ గారు 10th క్లాస్. అప్పటికి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళై వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కాబట్టి వాళ్ళకి కొంచెమైనా గుర్తుంటుంది. నేను నా దగ్గర ఉన్న 6th క్లాస్ అంటే 10 ఏళ్ళ వయసు, ఆ మార్పు వస్తుంది కాబట్టి మేము గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎవరో మరి అందరూ కలిసి చక్కగా మరి ఇలాంటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. మేము రిటైర్ అయినటువంటి ఇప్పుడు 2004లో రిటైర్ అయ్యాను. ఇప్పటి వరకు నా తర్వాతే బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిటైర్ అయి ఉంటారు. ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు మరి వాళ్ళని కూడా అందరినీ కూడా ఇక్కడ కలిపే చూసే అవకాశాన్ని మీరు ఈ సందర్భంగా మా అందరికీ కూడా కలగజేశారు. అందుకు మీ కృతజ్ఞత తెలుపుకుంటూ మీరు ఏ రంగాల్లో పనిచేస్తున్నారో ఆ రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ శ్రీనివాసుని కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా మీ కుటుంబాలపై ఉండాలని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై. హలో, మరి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థుల్లో ఒక వాసు మాస్టర్ వాళ్ళ అమ్మాయినే గుర్తుపెట్టాను నేను. ఎందుకనంటే వాళ్ళు వాసు మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ తెలుసు కావండి, ఉన్నారా అని అన్నారు. యాక్చువల్గా ఏంటంటే నేను మా ఊర్లో రామాలయం నిర్మాణం చేస్తున్నాం. ఆ ప్రతిష్టా కార్యక్రమంలో ఉండి అమ్మ నువ్వు రాకర్లేదు, నాకు తెలుసు, ఆల్రెడీ హెచ్ఎం గారు చెప్పారు, మీరు ఇంటికి వచ్చి రిస్క్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు థియరిటికల్ కాదు కాబట్టి రాకర్లేదమ్మా అని చెప్పా. అమ్మాయి కాదండి ఇంటికి వచ్చి ఇస్తామండి, అది ప్రోటోకాల్ అండి అంది. సరేనమ్మా అని చెప్పి పలానా చోట తెలుసు అమ్మాయికి ఇల్లు. సరే, ఒకటి ఇక్కడ నేను 91లో స్కూల్లో చేరాను. నేను స్కూల్లో చేరినప్పుడు నాకు స్కూలు కొత్త కొంచెం. యాక్చువల్గా నేను అప్పటిదాకా పెరిగినటువంటి ఫీల్డ్ వేరు. 83లో నాది డిగ్రీ అయిపోయింది. నేను ఎమ్మటే ర్యాలీస్ ఇండియా లిమిటెడ్లో జాయిన్ అయ్యాను రిప్రజెంటేటివ్గా, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ డివిజన్లో. అప్పటిదాకా ఉన్నటువంటి నాకు ఈ మైక్ ఫియర్ కానీ ఏమీ లేదు, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో బాగా నలిగా. కాబట్టి నాకు స్కూల్లో ఈ ఫీల్డ్ అనేది కొత్త. మ్యారేజ్ అయింది, బీఈడీ చేశాను, చాలా కాలం ఉద్యోగం రాలా. నేను వ్యవసాయం చేసుకున్నా. వచ్చిన తర్వాత అలవాటైన తర్వాత నేనేంటంటే నా జీవన విధానం వేరు, స్ట్రగుల్ పడి పైకి వచ్చాను. నేను మొట్టమొదట శర్మ గారు బాగా కొట్టేవాళ్ళు. స్కూల్ అలవాటు అవడానికి నాకు 3 years పట్టింది. అలవాటైన తర్వాత శర్మ గారి తర్వాత బాగా కొట్టిన వాళ్ళలో నేను 2వ వాడిని. మీరు నన్ను అన్యథా భావించొద్దు.
ఎందుకు చెప్తున్నాను అంతే చెప్పనా? మాస్టారు మాస్టారు ఒక్క చెప్పండి. నిమిషం. చెప్పండి. శర్మ గారు మిమ్మల్ని కొట్టారా ఏంటి? కాదు, నన్ను కొట్ల, పిల్లల్ని శర్మ గారు బాగా కొట్టేవాళ్ళు అంటే పిల్లల్ని బాగా కొట్టేవాళ్ళు. తర్వాత నేను బాగా కొట్టేవాడిని. ఏంటి అందరూ చాలా గొప్పగా మేము కొట్టాం అంటే మీరు వినండి, మిమ్మల్ని అందరినీ బుక్ చేస్తారు. మీరు నేను మాట్లాడుతుంటేనే అడ్డం వస్తారు మీరు. సరే, అయితే నేను ఎప్పుడు కూడా క్లాసులో చదవనందుకు కొట్ల, అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకని? ఈ రోజున మీరందరూ ఒక నైతిక విలువలతో బతికారు కాబట్టే ఈ రోజున అందరూ ఏదో ఒక ప్రొఫెషన్లో సంపాదన అంతానే తీసి పక్కన పెట్టండి. ఒక నైతిక విలువలతో బతుకుతున్నారు. మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆల్రెడీ తండ్రులు అయ్యి ఉంటారు, తల్లులు అయ్యి ఉంటారు. మీ పిల్లల్ని కూడా అలాగే నైతిక విలువలతో చదివించుకొని పైకి తీసుకురండి. ఏం లేదు, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నైతిక విలువలు లేకపోతే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో మీరే గమనించే ఉంటారు సమాజంలో. కాబట్టి ఈ రోజున ఈ విద్యా సంస్థ అభివృద్ధికి మీరు కూడా పాటుపడండి. నేను కూడా లాయల్టీగానే బతుకుతున్నా ఈ రోజు వరకు. 24లో నేను రిటైర్ అయ్యాను ఈ రోజు వరకు. కాబట్టి మరి ఈ రోజున నన్ను పిలిచి ఇలా మైక్ ఇచ్చి మాట్లాడమన్నందుకు మీ అందరి తరఫున ఏదైనా ఆ రోజుల్లో తప్పు జరిగి ఉంటే అన్యదా అనుకోవద్దు, అనుకోబాకండి. మీ పిల్లల్ని కూడా అలాగే పెంచండి. డ్యూటీలో మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అట్లాగే నా పాత మిత్రులందరినీ ఒకే వేదిక మీద కలుసుకోవడం అనేది చాలా చాలా సంతోషకరం. మిమ్మల్ని అందరినీ నేను గుర్తుపట్టలేకపోయినందుకు మరో విధంగా అనుకోవద్దు. ఎందుకంటే మీ ఫేస్లన్నీ మారిపోతాయి, మారో. నేను మొన్న గార్డెన్స్ యువతల సతీష్ అంట హోటల్ ఉంది, రెస్టారెంట్. నేను మా అమ్మాయి వస్తే అక్కడ ఏదో కొనుక్కుంటానంటే పక్క షాప్లో ఆగాను. బర్రం లోపల నుంచి ఆ గ్లాసులోని చూసి వచ్చి మాస్టర్ బాగున్నారా అని పలకరించాడు నన్ను. అబ్బాయి నేను ఎవరు గుర్తుపట్టలేదమ్మా అన్న. సార్ సతీష్ అండి, నేను మీ స్కూల్లో మీ స్టూడెంట్ అండి, మీరు బాగా కొట్టేవాళ్ళండి, నేను రెస్టారెంట్ పెట్టుకున్నాను అని చెప్తే ఆ రోజున ఆహా అన్నాను తప్పించి నేను ఇప్పుడు కూడా ట్రేస్ అవుట్ చేయలేను. మేము ఫలానా అని చెప్పి మీరు పరిచయం చేసుకుంటే తప్పితే మేము గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను చాలా త్వరగా మర్చిపోతా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అది కూడా మీరు అలవాటు చేసుకోండి. ఫ్రెండ్షిప్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫ్రెండ్తో ఎప్పుడో ఒక సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కళ్ళతో అవసరం ఉంటుంది. ఎందుకంటే నేనే ఉదాహరణ. నేను చావు అంచుల దాకా తిరిగి వెళ్ళొచ్చా. నేను కోవిడ్ వచ్చింది, బైపాస్ అయినప్పుడు స్ట్రోక్ స్కూల్లోనే వచ్చింది. ఆ రోజు నాకు ఫ్రెండ్సే నా అయిన వాళ్ళు రావడానికి టైం పట్టింది. ఎందట్టు కోవిడ్ టైంలో నా దగ్గర డబ్బులు లేవు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇదిగో నా దగ్గర 1,00,000 ఉన్నాయి, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి ఇచ్చేళ్ళ వాళ్ళు. అంటే ఇమ్మీడియట్గా 1 వీక్లో పే చేశాను అనుకోండి. బయటకు వచ్చిన తర్వాత అంటే ఎవరు నా వాళ్ళు ఎవరు కూడా నేను చచ్చిపోతానేమో తిరిగి రావేమోనని ఎవడో డబ్బులు ఇవ్వాల. నాకు ఇచ్చిందల్లా డబ్బులు కానీ నైతిక సపోర్ట్ కానీ ఫ్రెండ్సే. మీరు కూడా ఫ్రెండ్స్గా ఉండండి. మీకు అవసాన దశలో కాదు, ఎప్పుడైనా ఎవరితో అయినా ఖచ్చితంగా అవసరం వస్తుంది. అవసరం లేనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. మన సొంత మనుషులు వచ్చేదానికి టైం పట్టింది. ప్లస్ ఈలోపు మనకు హెల్పింగ్ ఎవరయ్యా అంటే మన ఫ్రెండ్స్ సర్కిలే, క్లాస్మేట్లు, ఇంకా అలా ఉంటుంది తప్పించి ఖచ్చితంగా దీన్ని పాజిటివ్గా తీసుకొని దీన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తులో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ మంచితనానికి చేసుకోండి, చెడుతనానికి చేయబాకండి. ఖచ్చితంగా హెల్ప్ చేసుకుంటూ ముందుకు జీవనం సాగిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలు హెచ్ఎం గారు లేకపోతే సాటి ఉపాధ్యాయులు మీ అందరికీ కూడా మరీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చైల్డ్ రైట్స్ మీటింగ్ పెట్టి పిల్లల్ని గిచ్చిన తొడపాసం పెట్టి అట్లాగే 94, 99 స్టూడెంట్స్ అందరికీ నా విషెస్. ఈ రీయూనియన్ అనేది ఈ రోజుకి కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఇయర్లీ వన్స్ కలుస్తూనే ఉంటాం. ఆ స్వీట్నెస్ నాకు తెలుసు. ఎందుకంటే ఇందాక మా శ్యామసుందర్ గారు చెప్పినట్టు నా ఫ్రెండ్స్ అందరూ హై పొజిషన్లో డాక్టర్స్ ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. కానీ మేము ఎప్పుడు ఇయర్లీ వన్స్ కలిసినా కూడా అవన్నీ మర్చిపోతాం. ఆ తారతమ్యాలు అసలు ఎవరికీ తెలియదు. అందరూ ఒకే 84లో 10th క్లాస్లో ఎట్లా బిహేవ్ చేసామో ఆ రోజు అట్లాగే అయిపోతాం అందరం మేము. కాబట్టి
రెగ్యులర్గా మేము ఎట్లా కలుస్తున్నాం, మీ బ్యాచ్ వాళ్ళు కూడా అందరూ అట్లాగే కలుస్తుంటే ఆ స్వీట్నెస్ శ్యామసుందర్ గారు చెప్పినట్టుగా మళ్ళీ మన ఏజ్ మళ్ళీ చిన్నదైపోతూ ఉంటుంది. అట్లాగే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల సీనియర్ టీచర్స్ అందరూ కూడా మళ్ళీ వాళ్ళ వయసు మర్చిపోయి మళ్ళీ వాళ్ళ స్కూల్లో ఉన్నట్టుగా వాళ్ళ హ్యాపీనెస్ ఫీల్ అయ్యి వాళ్ళ ఏజ్ని పెంచిన వాళ్ళు కూడా అవుతారు మీరు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తుంటే పాత టీచర్స్ అందరూ కూడా మళ్ళీ వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అట్లాగే ఇప్పుడు టీచర్ గారి తర్వాత నాకు తెలిసి ఇక నేనే లాస్ట్ మెంబర్ని, అటు సీనియర్స్కి ఇటు జూనియర్స్కి ఆఖరిగా ఉన్నవాడు నేను ఒక్కనే అవుతా బహుశా. ఇక మిగతా వాళ్ళందరూ కూడా కొత్త టీచర్సే, కానీ ఇంకా 4.5 years నా సర్వీస్ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా మీరు టీచర్ గారి తర్వాత నేను ఉంటాను కాబట్టి ఆల్వేస్ వెల్కమ్. కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు ఉన్న మంచి పొజిషన్లో ఉన్నారు, మాకన్నా మంచి స్టేజ్లో ఉన్నారు. అట్లా ఇంకా పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ కూడా నా నమస్కారం. అందరినీ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వచ్చాక చాలామంది పూర్వ విద్యాలు ఇలా గెట్ టుగెదర్ పెట్టుకున్నారు, కానీ నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళ గెట్ టుగెదర్ అనేది. ఎందుకంటే వాళ్ళు కలిసిన దాని మీద కన్నా కూడా ఎక్కువగా టీచర్స్కి ఆహ్వానించడం దగ్గర నుంచి, టీచర్ని వెల్కమ్ చేయడం దగ్గర నుంచి, వాళ్ళ ఒబీడియన్స్, సంస్కృత పాఠశాల యొక్క వాళ్ళు నేర్చుకున్నటువంటి సంస్కృతిని కానీ వాళ్ళ ఒబీడియన్స్ని కానీ చాలా బాగా ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. సంస్కృత పాఠశాల పేరు బాగా ఇది చేశారని చెప్పి నాకు అనిపించింది. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చిన. నమస్కారములు. మేము కొత్తగా వచ్చినటువంటి టీచర్స్ని, ఇక్కడ ఇంత ముందుకు వచ్చిన టీచర్స్ని అందరం చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇచ్చిన సంస్కృతిని ఇవన్నీ మేము కూడా కొత్తగా వచ్చిన టీచర్స్ని కూడా అవలంబిస్తూ ఆచరిస్తూ స్కూల్ని కూడా ఈ పాత విద్యార్థులు వచ్చి వాళ్ళందరూ సంతోషంగా గెట్ టుగెదర్గా ఇంకా మళ్ళా చేసుకోవాలని ఆల్ ది బెస్ట్. అలంకరించిన అందరికీ నా నమస్కారములు. చాలా బాగుందండి పూర్వ విద్యార్థుల సమ్మేళనం, చాలా ముచ్చటగా ఉంది చూడటానికి. అందరికీ థ్యాంక్స్. మంచిది, థింగ్స్ ఇవ్వక్కర్లేదు కానీ ఆల్ ది బెస్ట్ చెప్పు. అందరికీ నా నమస్కారం. ఓల్డ్ స్టాఫ్నే కాకుండా న్యూ స్టాఫ్ని కూడా ఎంతైతే ఓల్డ్ స్టాఫ్ని అంత ప్రేమతో ఆప్యాయతో పిలిచారో మమ్మల్ని కూడా తప్పకుండా రావాలి అని చెప్పి మీరు పిలిచిన విధానానికి ఈరోజు సండే యాక్చువల్గా నేను చర్చ్ కంపల్సరీ అటెండ్ అవుతాను. నేను హెచ్ఎం గారిని ఎక్స్క్యూజ్ చేసి అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు పిలిచిన విధానాన్ని చూసి లేదు, నేను ఫస్ట్ అడుగుదాం అనుకున్నాను హెచ్ఎం గారిని, తర్వాత భయం వేసింది నిజమే. కానీ వీళ్ళంతగా పిలుస్తున్నారు కదా, నేను ఒక్కసారికి వేరే చర్చ్కి వెళ్ళి అటెండ్ అయ్యేసి మీరు పిలిచారని కంపల్సరీ అటెండ్ అవ్వాలని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత మాకు ఇన్స్పిరేషన్గా కూడా ఉంది. మా స్టూడెంట్స్కి కూడా చెప్పాం, వీళ్ళందరిని చూసి మీరు కూడా గెట్ టుగెదర్ చేసుకొని మమ్మల్ని కూడా అలా ఇన్వైట్ చేయాలి అని చెప్పేసి ఓల్డ్ స్టాఫ్ని కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో పిలిచిన మీరందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి మరి ముఖ్యంగా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. ఇలా ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇలా 2-3 సార్లు కలుసుకున్నాం. దీనిలో కొంతమంది మిస్ అయ్యారు మా ఫ్రెండ్స్. ఎందుకు మిస్ అయ్యారు అని చూస్తే వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అవి తెలుసుకొని మా ఫ్రెండ్స్ అందరం కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వేసి వాళ్ళకి ప్రతి నెల కుటుంబానికి ఇంత వచ్చేటట్టు మేము వాళ్ళకి ఇచ్చాము. ఇలా ఫ్రెండ్స్ కలుసుకోవడం వల్ల ఆర్థికంగా కావచ్చు, ఏ సహాయమైనా మన ఫ్రెండ్స్కి చేయగలుగుతాం. ఇది చాలా మంచి పద్ధతి అండి. ఇలా మళ్ళీ మీరు అందరూ కలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నా బెస్ట్ ఆఫ్ లక్. వెరీ గుడ్. గ్రూప్ అందరూ ముఖ్య కారణను జానీ గారు, రవి గారు, వాళ్ళందరికీ ఒకసారి అందరు క్లాస్ కొట్టండి. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా.
సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్సా అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి ABCD చాలండి anybody can dance అండి సంగీతంలో సాప